పహల్గామ్ ఉగ్రదాడిలో మృతి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మధుసూదన్ భౌతిక కాయం కావలికి చేరుకుంది. మధుసూదన్ భౌతిక కాయాన్ని చూసిన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణ వెల్లడించారు. ఏర్పాట్లను కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి పర్యవేక్షిస్తున్నారు. అంతకుముందు చెన్నై ఎయిర్పోర్ట్లో మధుసూదన్ భౌతిక కాయానికి అధికారులు, ప్రముఖులు నివాళులర్పించారు. సాయంత్రం 3 గంటలకి ప్రభుత్వ లాంఛనాలతో మధుసూదన్ అంత్యక్రియలు జరగనున్నాయి. సీసీలు పక్క పండి గబగబా ఏమీ లేదు ఆడ చేతి కూర్చుంటా అడిగడిగి సీసీలు పక్క పండి గబగబా ఏమీ లేదు ఆడ చేతి. పహల్గామ్ ఉగ్రదాడిలో మృతి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మధుసూదన్ భౌతిక కాయం కావలికి చేరుకుంది. మధుసూదన్ భౌతిక కాయాన్ని చూసిన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణ వెల్లడించారు. ఏర్పాట్లను కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి పర్యవేక్షిస్తున్నారు. అంతకుముందు చెన్నై ఎయిర్పోర్ట్లో మధుసూదన్ భౌతిక కాయానికి అధికారులు, ప్రముఖులు నివాళులర్పించారు. సాయంత్రం 3 గంటలకి ప్రభుత్వ లాంఛనాలతో మధుసూదన్ అంత్యక్రియలు జరగనున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడిలో మృతి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మధుసూదన్ భౌతిక కాయం కావలికి చేరుకుంది. మధుసూదన్ భౌతిక కాయాన్ని చూసిన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణ వెల్లడించారు. ఏర్పాట్లను కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి పర్యవేక్షిస్తున్నారు. అంతకుముందు చెన్నై ఎయిర్పోర్ట్లో మధుసూదన్ భౌతిక కాయానికి అధికారులు, ప్రముఖులు నివాళులర్పించారు. సాయంత్రం 3 గంటలకి ప్రభుత్వ లాంఛనాలతో మధుసూదన్ అంత్యక్రియలు జరగనున్నాయి. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ చరిత్ ఫోన్ లైన్ అందిస్తారు. చరిత్, ఏదైతే పుల్వామాలో జరిగినటువంటి ఈ ఘటన అత్యంత బాధాకరమైనటువంటి గంట నెల్లూరు జిల్లా కావలిలో మధుసూదన్ కుటుంబాన్ని అయితే విషాదానికి నింపింది. ఈరోజు తెల్లవారుజామున మధుసూదన్ మృతదేహాన్ని తెల్లవారుజామున కావలికి తెల్లవారుజామున చెన్నై ఎయిర్పోర్ట్ కి వచ్చారు. కావలి దగ్గర నుంచి కూడా ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా వినిపిస్తుంది. ఏదైతే మధుసూదన్ కూతురు, కొడుకు ఆ మృతదేహం వద్ద కన్నీరు వాళ్ళు రోధిస్తున్నటువంటి తీరు, ఐ లవ్ యూ నాన్న అంటూ వాళ్ళు అంటున్నటువంటి చివరిసారిగా వాళ్ళ నాన్న యొక్క వాళ్ళు మాట్లాడుతున్న మాటలు అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే మాత్రం కంటి నీరు పెట్టేస్తున్న పరిస్థితి ఉందని చెప్పాలి. అయితే మధుసూదన్ యొక్క భౌతిక కాయానికి ప్రభుత్వ లాంఛనాలతో అయితే మాత్రం అంత్యక్రియలు చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరికొద్దిసేపట్లో కలెక్టర్ ఓ ఆనంద్ కూడా అక్కడికి వచ్చి నివాళులు అర్పించేటట్టుగా మనకు సమాచారం అందుతుంది. అలాగే 2 గంటలకి ఆనం రామనారాయణ రెడ్డి ప్రభుత్వం తరఫున
అధికారికంగా ప్రభుత్వం తరఫున ఆనం రామనారాయణ రెడ్డి వస్తున్నారు ఇక్కడ అంత్యక్రియలకు. అలాగే ఇప్పుడే అందినటువంటి సమాచారం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా మధుసూదన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించేందుకు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కూడా వస్తున్నట్టుగా మనకు సమాచారం అయితే అందుతుంది. అయితే దీనికి సంబంధించి కూడా పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉప ముఖ్యమంత్రి వస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా ఆ ఏరియాని అంతా కూడా సరౌండ్ చేసుకుంటున్నట్టుగా మనకే సమాచారం అయితే అందుతుంది. అయితే అక్కడ ఉన్నటువంటి శాంతి భద్రతల నేపథ్యంలో పూర్తిగా ఆ కుటుంబానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పవన్ కళ్యాణ్ వచ్చినప్పటికీ కూడా ఎవరు అభిమానులు కానీ ఇతర ప్రజలు కానీ ఆ పరిసర ప్రాంతాలకు రాకుండా కూడా ఇప్పుడే అంతే ఆ ప్రాంతాన్ని కూడా సరౌండ్ చేస్తున్నారు. అయితే 3 గంటలకు మధుసూదన్ కు అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించేందుకైతే మాత్రం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నిన్న అయితే ఏదైతే అక్కడ జరిగినటువంటి ఘటన పట్ల ఈ రోజు మృతదేహం వచ్చిన దగ్గర నుంచి కూడా మధుసూదన్ తల్లిదండ్రులు తిరుపాలు పద్మావతి అయితే మాత్రం పూర్తిగా వాళ్ళు కన్నీరు మున్నీరుగా విలిపించడంతో పాటు ఇక మధుసూదన్ ఇంకా మనకి లేడు, తన చెట్టంతో పెరిగినటువంటి కొడుకుని ఇక కడసారిగా ఈ చూపులు చూసుకుంటున్నామంటూ కూడా అది తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్నటికి అంటే తెల్లవారుజాము దాకా కూడా తిరుపాలు పద్మావతి దంపతులకు మధుసూదన్ మృత్యువార్త తెలిపేసేందుకు బంధువులు సాహసం చేయలేదు. తెలిసిన దగ్గర నుంచి కూడా ఆ ఇద్దరు దంపతులు అరణ్య రోదనకి అంటుకోలేదని చెప్పాలి. ఈ రోజు ఏదైతే జరుగుతున్నటువంటి అంత్యక్రియల కార్యక్రమానికి మాత్రం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేస్తుంది. దీపిక. రైట్ షరీఫ్, థ్యాంక్ యూ.